welcome to N Business and you're watching N Business Icons. మేనేజ్మెంట్, మనీ అండ్ మ్యాన్ పవర్ ఈ మూడు ఉంటే ఏ కంపెనీ అయినా టాప్లో వెళ్తుంది. అలాంటిది డార్విన్ బాక్స్ యాప్ అనే ఈ కంపెనీ యూనికార్న్ క్లబ్లో చేరింది. సో ఈ పార్ట్నర్స్ ఎవరు, ఈ కో ఫౌండర్స్తో మనం వెళ్ళి మాట్లాడదాం. లెట్స్ గో. Hi Rohit, how are you? Hi Tarun, welcome to our office. Thank you so much. Mr. Rohit, thank you so much for inviting us to your office today. No, thank you for coming here. We have a new office. We'd love to show that off to you. Yes. So, firstly, congratulations. So, Thank you. you have made the Hyderabadis proud. Thank you so much. Tell us something about your journey. How did this idea of Darwinbox start? So, we started Darwinbox about 7 years back. Three of us, Jayant, me and Chaitanya. Jayant and I were childhood friends and Chaitanya and Jayant were colleagues. Mugguram, we used to work in consulting and banking organizations. So we used to work with a lot of clients. When we were working with clients, we figured that technology is a very good way to help organizations evolve faster. Our last employee kosam experience improve cheyalante we need to use technology and so akkada start aina journey. So it's been 7 years. Today we work with 700 plus companies, 2 million users across these 700 companies across 90 countries. Ma customers, ma users unnaru. What we do is a end-to-end HR technology platform, and in terms of investors kuda we have quite a few very good investors. In terms of offices, we have offices, many offices in India, Southeast Asia, Middle East, amani. So, management, manpower and money. So, management koste, ee Darwinbox management enti? What is the USP of the product? సో హెచ్ఆర్ ప్రోడక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉందండి. సో ఆటోమేటింగ్ హెచ్ఆర్ ప్రాసెసెస్, సో స్టార్ట్ టు ఫినిష్ ఒక ఎంప్లాయీ కంపెనీ జాయిన్ అవ్వకముందు నుంచి రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ కానీ ఇంటర్వ్యూ అప్డేట్స్ కానీ నుంచి వన్స్ దే జాయిన్, లీవ్, అటెండెన్స్, పేరోల్, పర్ఫార్మెన్స్ రివ్యూస్, సర్వేస్, ఏమన్నా అన్ని ప్రోడక్ట్లో చేయొచ్చు. సో దట్ ఈస్ ద ప్రోడక్ట్ అండ్ దిస్ ఇస్ అ కేటగిరీ దట్ ఎగ్జిస్టెడ్. వెన్ వీ స్టార్టెడ్ వీ వాంటెడ్ అ ప్రోడక్ట్ విచ్ ఇస్ వెరీ ఈజీ టు యూస్. సో మొత్తం మొబైల్లోనే మొత్తం అని చేసేటట్టు, లేకపోతే వాట్సాప్లో అప్డేట్స్ వచ్చేటట్టు. సో వాట్ వీ డిడ్ ఈజ్ బేసిక్లీ ఫోకస్డ్ ఆన్ హౌ డు వీ ఇంప్రూవ్ ద ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ వర్ చేంజింగ్ అండి. ఇప్పుడు రిమోట్ వచ్చింది, ఇంకేదో వస్తుంది, ఇంకెన్నో చేంజెస్ వస్తున్నాయి ఆర్గ్లో. యాజ్ అ ప్రోడక్ట్ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటే వీ కెన్ డూ అ లాట్ మోర్ విత్ అ గివెన్ ప్రోడక్ట్ అని వీ ఫిగర్డ్ అవుట్. సో ఈ రెండు కాంబినేషన్ యాజ్ అన్ ఐడియాతో వీ సెడ్ వీ కెన్ బిల్డ్ అ మచ్ బెటర్ ప్రోడక్ట్ than what we have today in the market in 2015. Yeah. So and that's where we started. రోహిత్ గారు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ యూనికార్న్ క్లబ్లోకి వస్తారు, ఇంకా ఎన్ని కంట్రీస్లో మీ ఆఫీసెస్ ఉంటాయి, మీరు సర్వీస్ ఇస్తారు టాప్ క్లయింట్స్కి అని అనుకున్నారా? సో యూనికార్న్ క్లబ్ అనేది కొంచెం వాల్యుయేషన్ అండి. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు ఇంత అర్థం కాదు స్టార్టప్స్ గురించి, దట్ యూనికార్న్ ఇస్ అ బిగ్ థింగ్ అవన్నీ. కానీ ఐ థింక్ ఒక్కటి విషయం ఏంటంటే ఆల్ త్రీ ఆఫ్ us were in వెరీ గుడ్ జాబ్స్. సో వదిలేస్తే కొంచెం పెద్దదే చేయాలి, లేకపోతే వదిలేయకూడదని ఒక ఫిక్స్ అయితే ఉన్నాం. సో వెన్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ దిస్ వీ థాట్ if we are not going to make this big, if we are not going to make this global, if we are not going to work with very large companies, this is not worthwhile అనుకున్నాం. సో our intent from day one was how can we build a very large global company. So we still on the journey. అంటే మేము ఇంకా చాలా కంట్రీస్ ఇంకా టచ్ కూడా చేయలేదు. సో ఐ థింక్ వీఆర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ ఇన్ వన్ వే ఆలోచిస్తాం. ఏ కంట్రీస్లో ఉన్నాయి మీ ఆఫీస్? ఇప్పుడు వీ హ్యావ్ అబౌట్ 12 ఆఫీసెస్. సో ఇండియాలో అబౌట్ 5-6 ఆఫీసెస్. సౌత్ ఈస్ట్ ఏషియాలో సింగపూర్, జకార్తా, మనీలా, బ్యాంకాక్, కోలాలంపూర్, దుబాయ్లో రీసెంట్గా ఓపెన్ చేసాం ఆఫీస్. యూఎస్లో కూడా ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేసాం. హెచ్ఆర్ ఫీల్డ్ అనగానే చాలా కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ గ్లోబలీ, లోకలీ ఫేస్ చేస్తున్నారా? అది అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా యాజ్ ఐ సెడ్ ఇట్స్ అ వెరీ ఓల్డ్ ఇండస్ట్రీ. అంటే హెచ్ఆర్ టెక్నాలజీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. వాట్ వీ కేమ్ ఇన్ విత్ ఇస్ హౌ వీ డిఫరెన్షియేట్. సో మనం చూసుకుంటే వెన్ వీ లుక్ ఎట్ లార్జ్ కంపెనీస్ అండ్ వీ వాంటెడ్ టు సర్వ్ ఓన్లీ వెరీ లార్జ్ కంపెనీస్, ఎస్ఏపీ, ఆరకల్, వర్క్డే లాంటి జాయింట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇట్స్ అ వెరీ వెరీ కాంపిటేటివ్ మార్కెట్. సో అది ఆల్రెడీ ఉంది, కానీ నోబడీ వాజ్ రియలీ హ్యాపీ విత్ దెమ్. That is where we saw that there is an opportunity there. But day-to-day business lo ee competition will continue to be there. We are competing with them. మా customers కూడా it's a privilege in one way కదా.
ఎస్ఏపీ ఇస్ అ 30-year-old కంపెనీ, ఆరకల్ ఇస్ అ 30-year-old కంపెనీ. వాళ్ళని వదిలేసి మమ్మల్ని తీసుకున్నారంటే వీ హ్యాడ్ టు మేక్ అవర్ సెల్ఫ్ సో మచ్ యూస్ఫుల్ అండ్ సో గుడ్ యాజ్ అ ప్రోడక్ట్ టు గెట్ దేర్. How difficult was it for you to make it in the Indian market? సో ఇండియన్ మార్కెట్లో ఐ థింక్ ద డిఫికల్టీ వాజ్, ఇప్పుడు యూఎస్ లాంటి మార్కెట్ తీసుకుంటే ఇట్స్ అ వెరీ ఇవాల్వ్డ్ మార్కెట్. టెక్నాలజీ బయింగ్ హెస్ బీన్ అ ప్రాసెస్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇండియాలో ఇట్స్ స్టిల్ నేసెంట్. అంటే ఓన్లీ ఇప్పుడు మనం క్లౌడ్ పెనిట్రేషన్ చూస్తే ఓన్లీ 20% ఉంటుంది ఇవాళ, రైట్? సో అ లాట్ ఆఫ్ కంపెనీస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి టెక్నాలజీ వాడుతున్నారు. సో వాళ్ళని కన్విన్స్ చేయటం నాట్ జస్ట్ అబౌట్ వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ టెక్నాలజీ. సో 2 levels ఆఫ్ సెల్లింగ్ అయ్యేది మాకు. ఫస్ట్ యూ బీ ఓపెన్ టు యూజింగ్ అ ప్రోడక్ట్ అండ్ దెన్ యూజింగ్ Darwinbox అనేది ఒక 2 level సెల్లింగ్ ఉండేది. సో ఇట్ యూస్ టు బీ అ వెరీ టఫ్ టాస్క్ ఇనిషియలీ. ఇప్పుడు దేర్ ఇస్ లాట్ మోర్ ఓపెన్నెస్ కంపేర్డ్ టు బిఫోర్. అండ్ కోవిడ్లో కూడా చాలామంది రియలైజ్ దట్ టెక్నాలజీ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ ఆర్గనైజేషన్. సో దట్ మూవ్ హ్యాస్ హ్యాపెన్. So how was the funding that was happening? ఎందుకంటే ఇప్పుడు మనం ఫండింగ్ చూస్తే చాలా స్టార్టప్స్ వచ్చేస్తున్నాయి అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద ఫండింగ్. సో డూ యూ థింక్ ఇట్స్ డ్రాయింగ్ అప్ అండ్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ హై అయ్యే వరకు ఫండింగ్ కూడా తగ్గుతుందా? ఐ థింక్ మనం ఆలోచిస్తే ఐ థింక్ దేర్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి ఫండింగ్లో. సో దెర్ ఇస్ ఆబ్వియస్లీ ఎర్లీ స్టేజ్ ఫండింగ్ విచ్ ఇస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మనం ఒక సీడ్ ఫండింగ్ ఇవ్వాలి వీళ్ళకి బేసిక్ మనీ టు గెట్ ఆఫ్ ద గ్రౌండ్. దట్ హెస్ నాట్ డ్రైడ్ అప్. సో ఇప్పుడు చూస్తే స్టిల్ అ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ గెటింగ్ దట్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్. గ్రోత్ ఫండింగ్ ఎందుకు అయిపోయిందంటే ఇప్పుడు ఐపీఓ మార్కెట్ తగ్గిపోయింది. ఇన్వెస్టర్ యుఎస్లో ఇన్వెస్టర్స్, ఇండియన్లో ఇన్వెస్టర్స్ బేసిక్లీ కొంచెం బేరిష్ అయ్యారు దట్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బీ ఫర్ ద నెక్స్ట్ 1 year ఆర్ సో. సో అది తగ్గిపోయేపాటికి లేట్ స్టేజ్ కంపెనీస్లో ఫండింగ్ అనేది కొంచెం డ్రైవ్ అయిపోయింది. అండ్ దట్ విల్ బీ ద కేస్ ఫర్ ద నెక్స్ట్ 1.5 year ఉంటుంది. బట్ దీస్ ఆర్ సైకిల్స్ దట్ ఎనీ స్టార్ట్అప్ గోస్ త్రూ ఆర్ ఎనీ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ గోస్ త్రూ. సో మనం యూఎస్ తీసుకున్న, యూరప్ తీసుకున్న, సౌత్ ఈస్ట్ ఏషియా తీసుకున్న, ఇండియా తీసుకున్న, దీస్ సైకిల్స్ కీప్ హ్యాపెనింగ్. So which were the big companies or big company CEOs who appreciated Darwinbox? So I think we are very thankful and that a lot of companies have appreciated us from day one and took the risk on us. ఇప్పుడు ఆలోచిస్తే యాక్చువల్లీ అప్పుడులో మా చిన్న కంపెనీ నుంచి ప్రోడక్ట్ వస్తే తీసుకుంటారా లేదా అనేది కొంచెం మాకే డౌట్ ఉండే, కానీ ఆ లాట్ ఆఫ్ కంపెనీస్ అప్రిషియేటెడ్ అస్. సో స్టార్టింగ్ ఫ్రమ్ జీవీకే బయో తీసుకోండి, లేకపోతే సాయి లైఫ్ సైన్సెస్, హైదరాబాద్ తీసుకుంటే భారత్ బయోటెక్ కానీ, లేకపోతే మన యశోద హాస్పిటల్స్ కానీ, మల్టిపుల్ సచ్ companies in Hyderabad. If you take in the national level, TVS Motors, HDFC Bank, Vedanta Group, Kotak, Yes Bank, a lot of large companies have appreciated, used us, continue to use us. అదే కాకుండా టెక్నాలజీ కంపెనీస్, ఇప్పుడు మనం ఏమైనా ఆలోచిస్తే టెక్నాలజీ కంపెనీస్, మేక్ మై ట్రిప్, స్విగ్గీ, గ్రోఫర్స్, a lot of these first cry లాంటి టెక్నాలజీ కంపెనీస్ ఆల్సో యూజ్ us. సో a wide range of customers, and this is only India. ఇలానే మళ్ళీ సౌత్ ఈస్ట్ ఏషియాలో సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీస్, టోకోపీడియా కానీ, ఇన్ ఇండోనేషియా టోకోపీడియా కానీ, జలోరా ఇన్ సింగపూర్ కానీ, ఆర్ జేజీ గ్రూప్ ఇన్ ఫిలిప్పీన్స్ కానీ, అందరు యూజర్స్. నూన్ లాంటి కంపెనీ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఈ-కామర్స్, ఇట్స్ ది అమెజాన్ ఆఫ్ మిడిల్ ఈస్ట్, దే యూజ్ us as well. So a wide range of customers who've taken a bet on us, happy with us and continue to use us. So really thankful for that. గ్రేట్. సో మన ఆడియన్స్ కోసం మనం ఇప్పుడు డెమో చూపిద్దాం. అంటే నేను ఆల్రెడీ డెమో చూశాను, బాగుంది. సో మీరు అందరు కూడా చూడండి హౌ ఇట్ వర్క్స్, వాట్ ఈస్ ద సీక్రెట్స్ బిహైండ్ Darwinbox. I think దానికోసం మాత్రం we will, I'll ask my co-founder Chaitanya, who is the brain behind the product, to take you through that. Great. So let's go and welcome Chaitanya on the show. Absolutely. Right. Hello Chaitanya garu, how are you doing? I'm good, Andy. How are you? I'm doing well. So Chaitanya garu, మీరు Darwinbox డెమో చూపిస్తున్నారు మాకు. Sure, with pleasure. Yeah. సో రోహిత్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చే ఉంటాడు. లిటరల్లీ ఎంప్లాయీకి హెచ్ఆర్ మొత్తం కూడా పాకెట్లో ఉన్నట్టు, నేను కూడా పాకెట్లోంచి తీస్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మొబైల్. డెమో చూపించడానికి ముందు మనము హెచ్ఆర్ పర్సోనా కనుక మనము ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే, మనము రోజువారీ ఏం పనులు చేయాలి ఏంటి అని చెప్పేసి. సో మోస్ట్లీ మనం లీవ్ అండ్ అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ మనం వెళ్ళి మార్క్ చేయాలి. ఒకప్పుడు ఏంటంటే బయోమెట్రిక్ మెషిన్లు వాడేవాళ్ళు, ఇప్పుడు చాలా కంపెనీలు వాడట్లేదు అనమాట. మా క్లయింట్స్కి మేము ఏం చెప్తామంటే అసలు బయోమెట్రిక్ మెషినే అవసరం లేదని చెప్తాం. సో మొత్తం కూడా ఫేషియల్ రికగ్నిషన్ అండ్ జియో ట్యాగింగ్ మీదే అటెండెన్స్ అంతా మార్క్ అవుతూ ఉంటుంది.
సో ఎంప్లాయీ వర్క్ చాలా టఫ్ చేసేస్తున్నారనమాట మీ హెచ్ఆర్తో. చాలా ఈజీ చేస్తున్నామండి, టఫ్ చేయటం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఒక లీవ్ అప్లై చేయాలనుకుంటున్నారు మీరు. సో మీరు అప్లై చేసిన తర్వాత మేనేజర్ అప్రూవ్ చేయాలి ఇవన్నీ కూడా. లేకపోతే ఒక రోజు సడన్గా మీ ఎంప్లాయీ వచ్చేసి లోన్ అప్లై చేస్తున్నారు, సో వాళ్ళకి లాస్ట్ 6 months పే స్లిప్స్ కావాలి. ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉండేదన్నమాట. అంటే మాన్యువల్గా ఉండేది. హెచ్ఆర్కు ఎవరో ఒకళ్ళకి మెయిల్ రాయాల్సి వచ్చేది, వాళ్ళ తర్వాత రెస్పాండ్ అయ్యి ఒక 1 dayకి ఇవన్నీ షేర్ చేసేవాళ్ళు. సో లేదంటే కనుక డిఫరెంట్ సిస్టమ్స్ ఉండేవి. అంటే ఒక్కొక్క పని చేయడానికి ఒక్కో సిస్టమ్ మీద వెళ్ళాలి. సో ఇంకొకసారి ఏమైందంటే కొన్ని సిస్టమ్స్ వచ్చేసి మీకు ఇంట్లో నుంచి యాక్సెస్ అవ్వవు, ఓన్లీ ఆఫీస్లో నుంచే యాక్సెస్ అవుతాయి. ఇలా చాలా ఇష్యూస్ ఉండేవి అనమాట. మేమేం చేసామంటే మొత్తం కూడా డార్విన్బాక్స్ ఉంటే ఒక కంపెనీలో అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అట్ దేర్ ఫింగర్ టిప్స్. మొత్తం కూడా వాళ్ళ చేతిలోనే వాళ్ళ జేబులో నుంచి నేను తీసినట్టు తీసి అన్ని పనులు చేసేసుకోవచ్చు. సో అదే నేను చూపిస్తున్నాను. ఇది మామూలుగా డెస్క్టాప్ కూడా ఉంటుందండి, కాకపోతే ఎక్కువ ఈ రోజుల్లో అందరూ కూడా మొబైలే వాడుతున్నారు కదా. ఇప్పుడు మేము చూసినా కానీ 70% లాగిన్స్ అన్ని మొబైల్లో నుంచే వస్తాయి. అది మాకు ఒక యూఎస్పీ కూడా. వేరే ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే డెస్క్టాప్ మీద చేయగలిగినంత దాదాపు మొబైల్ మీద కూడా చేయొచ్చు. సో మీకు డార్విన్బాక్స్ డెమో చూపిస్తానండి. నేను చెప్పినట్టు మొత్తం కూడా యాప్ మీదే చేయొచ్చు. ఒకటేంటంటే ఇప్పుడు మనము ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీ ఉంది, క్యాబ్ ఆర్డర్ చేసుకోవాలంటే ఊబర్ ఉంది. అది ఎంత ఈజీయో ఇది కూడా అంత ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది మా యాప్ అండి. ఓపెన్ చేయంగానే ఇప్పుడు మీరు చూస్తే ఒక కంపెనీకి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ పల్స్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ కనుక హ్యాపీగా లేకపోతే రీజన్స్ ఏంటి అది కనుక్కుంటే వెంటనే దాని మీద అడ్రస్ చేయొచ్చు అనమాట. సో ఎంప్లాయీస్ వచ్చేసి పల్స్ ఇవ్వచ్చు, తర్వాత యాప్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే మొత్తం కూడా ఒక లైఫ్ సైకిల్లో కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అటెండెన్స్, లీవ్, రీఎంబర్స్మెంట్స్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, మీరు ఎవరికైనా ఫీడ్బ్యాక్ అవ్వాలంటే ఇవ్వచ్చు. దీంట్లో ఎక్కువగా మనం ప్రతిరోజు వాడేది ఏంటంటే అటెండెన్స్ అండ్ లీవ్ కదా. ఇప్పుడు మీరు అటెండెన్స్ ఓపెన్ చేస్తే ఎంప్లాయీ వచ్చేసి అటెండెన్స్ చూసుకోవచ్చు. మొత్తం కూడా ఒక మంత్లో అటెండెన్స్ ఏంటి. ఇప్పుడు ఒక్కోసారి నేను చెప్పినట్టు ఇక్కడి నుంచే చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ చెక్ ఇన్ కనుక ఎనేబుల్ చేసుంటే వాళ్ళు అక్కడ జియో ట్యాగింగ్ కానీ ఫేషియల్ రికగ్నిషన్ కానీ అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో చెక్ ఇన్లో లొకేషన్ కూడా కనిపిస్తుంది. లొకేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి మీకు రీటైల్ స్టాఫ్ ఉంటారు, ఒక చిన్న షాప్ ఉంటుంది మాల్లో, దాంట్లో 5 ఎంప్లాయీసే ఉంటారు లేదా 4 ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు బయోమెట్రిక్ డివైస్ పెట్టాలన్న అదంతా కష్టం కదా. సో అది చెక్ ఇన్ లాగా వాళ్ళు జియో ట్యాగ్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫంక్షనాలిటీ వచ్చేసి ఆ మాల్లో మాత్రమే పనిచేస్తుంది. సో వాళ్ళకి బయోమెట్రిక్ లేకుండా అనమాట. నేను చెప్పినట్టు ఇంకా డివైస్ అవసరం ఉండదు అనమాట. బయోమెట్రిక్ డివైస్. 5 members నుంచి ఎన్ని మెంబర్స్ వరకు ఇది వర్క్ అవుతుంది? ఎంత 30-40 వేల మందికైనా వర్క్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో మా ఎయిమ్ ఏంటంటే కంపెనీస్కి అసలు బయోమెట్రిక్ అవసరం ఉండకూడదు అనమాట. అది మా ఎయిమ్. సో లీవ్ కూడా అండి, ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఎన్ని లీవ్స్ ఉన్నాయి, నాకు ఎంత బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్ యూస్ కేసు, ఏ రోజు మనకి హాలిడే ఉంది అనేది అంతకుముందు మనం వెళ్ళి ఏదో పోర్టల్లో లాగిన్ అయ్యి ఎంత చేయాల్సి వచ్చేది. ఇప్పుడు జస్ట్ కొడితే వచ్చేస్తుంది అనమాట. ఏ రోజు నాకు లాగిన్ ఉంది, ఏదో ఆప్షన్ హాలిడే, నేను ఇక్కడే కూడా లీవ్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. లీవ్ పాలసీ కూడా ఇక్కడ క్లిక్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. లీవ్ పాలసీ అంటే నేను ఎన్ని రోజులు తీసుకోవచ్చు, ఎన్ని రోజులు ముందు తీసుకోవాలి, అదంతా కూడా. సో ఆ పాలసీ అంతా కూడా మనం ఇప్పుడు హెచ్ఆర్ని ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ అప్లికేషన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఆపరేషనల్గా చిన్న క్వెరీస్ ఏమైతే ఉన్నాయో అదంతా బర్డెన్ అంతా హెచ్ఆర్ మీద తగ్గిపోతుంది అనమాట. ఓన్లీ ఎంప్లాయీకే ఈజీ కాదు, హెచ్ఆర్ లైఫ్ కూడా ఈజీ అయిపోతుంది. ఆ టైంలో వాళ్ళు వచ్చేసి మిగతా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంప్లాయీస్కి ఎక్కువగా శాలరీ ఎప్పుడు పడుతుంది, శాలరీ వచ్చిందా లేదా అని ఉంటుంది. సో ఆ శాలరీ ఆప్షన్ కూడా దీంట్లో ఉందా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కాంపెన్సేషన్ కదండి, పే రోల్ కాంపెన్సేషన్ అని ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా సిటీసీ ఎంత, ట్యాక్స్ షీట్, ఇప్పుడు ఇయర్ నా ట్యాక్స్ షీట్ ఏంటి, అసలు నా ఐటీ డిక్లరేషన్స్, ఇప్పుడు నా ట్యాక్స్ షీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, మంత్లీ ఎంత కట్ అవుతుంది. ఇప్పుడు పే స్లిప్స్ ఉంటాయి. ఇప్పుడు పే స్లిప్స్ కూడా క్లిక్ చేయగానే ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు నాకు అక్టోబర్ దాకా పే స్లిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఏ పే స్లిప్ కావాలంటే ఆ పే స్లిప్ కూడా నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఒక యూస్ కేస్ అనుకున్నాం కదా, నాకు ఇప్పుడు సడన్గా నేను లోన్ తీసుకోవాలనుకుంటున్నాను.
బ్యాంకర్ ఫోన్ చేసి మీ లాస్ట్ 3 months పే స్లిప్ పంపించమన్నాడు. సో జస్ట్ ఫట్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసి పంపించేసేయచ్చు. చాలా ఈజీ అనమాట, అక్కడి నుంచి షేర్ చేసుకోవచ్చు. అలా మొత్తము ఫీచర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు మనకి ఫేస్బుక్ అందరికీ తెలిసిందే. మన ఫేస్బుక్లో మన ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతాం కదా, అలా ఆర్గనైజేషన్స్ కూడా మరి ఎంప్లాయీస్తో కనెక్ట్ అవ్వాలంటే కూడా అలాంటి ప్లాట్ఫామ్ ఉండాలి కదా. సో అలాంటిదే ఇప్పుడు మనకి వైబ్ అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంటుందన్నమాట. దీంట్లో మీరు చూస్తే మనకి ఫేస్బుక్ లాగే ఉంటుంది. ఎవరైనా పోస్ట్ చేయొచ్చు, ఎవరైనా రికగ్నైజ్ చేశారనుకోండి, బాగా పనిచేస్తున్నాడు అని ఆల్ఫా ప్లేయర్ అని, ఇదంతా బర్త్డే ఉంటే విష్ చేయొచ్చు. బర్త్డే ఉంటే ఇప్పుడు మీరు చూస్తే బర్త్డేస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా పోస్ట్ క్రియేట్ అయ్యి వచ్చేస్తాయి. సో ఇప్పుడు దాంట్లో కూడా మనము ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రైవసీ అనేది కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి ఇలాంటి యాప్స్ మనం డిజైన్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ బర్త్డే చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు, కొంతమంది వచ్చేసి ఓన్లీ మా టీం వరకే ఇది రావాలి పోస్ట్, మొత్తం ఆర్గనైజేషన్స్కి క్రియేట్ చేయొద్దని పాలసీ ఉండొచ్చు. సో అలాంటివన్నీ కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు కావాలంటే వాళ్ళకి విష్ చేయొచ్చు ఇక్కడి నుంచే. బర్త్డేస్, వర్క్ యానివర్సరీస్, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, సిస్టమే ఆటోమేటిక్గా మొత్తం కూడా పోస్ట్ చేసేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనము రీఎంబర్స్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ డార్విన్బాక్స్ ఇప్పుడు క్యాబ్లో వచ్చారనుకుందాం, ఇప్పుడు మీ సొంత డబ్బులు పే చేశారు, మరి మీరు రీఎంబర్స్ చేసుకోవాలి కదా. దానికన్నా ముందు మరి క్యాబ్ కూడా బుక్ చేసుకోవాలి కదా ట్రావెల్కి. సో లెటర్సే రేపు నేను మిమ్మల్ని మా దుబాయ్ ఆఫీస్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో మీరు మరి ఫ్లైట్ బుక్ చేసుకోవాలి కదా. సో దుబాయ్లో మీకు ఛార్జెస్ ఉంటాయి కదా. సో అది కూడా మొత్తం ఈ రీఎంబర్స్మెంట్ అండ్ ట్రావెల్ అని చెప్పేసి అది ఉంటుంది అన్నమాట, దీంట్లో వచ్చేస్తుంది. మీరు ట్రావెల్ కూడా ఇక్కడి నుంచే బుక్ చేసేసుకోవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్. సో మీకు మేక్ మై ట్రిప్ ఏం అవసరం లేదనమాట. సో కాకపోతే ఎందుకంటే ఆర్గనైజేషన్లో చాలా పాలసీస్ ఉంటాయి. అంటే ఎవరు ఏ క్లాస్లో బిజినెస్ ట్రావెల్ చేయొచ్చు, ఎంత లిమిట్ ఉంటుంది, ఎన్ని రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి, అంత ఈజీగా ఉండదు అనమాట. ఈ పాలసీ మేనేజ్మెంట్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఎవరు అప్రూవ్ చేయాలి, మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే 3 levels అప్రూవల్ ఉంటుంది, డొమెస్టిక్ ట్రావెల్ అయితే 1 level అప్రూవల్ ఉంటుంది. సో రీఎంబర్స్మెంట్స్ కూడా లిమిట్స్ ఉంటాయి. సో నేను క్యాబ్కి పర్ కిలోమీటర్ ఎంత, లేకపోతే కనుక మీరు చూస్తే కనుక పర్ డిఎం అని ఉంటుంది. ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు రోజుకి 500 రూపీస్ అలా ఇస్తారు కొన్నిసార్లు, లోకల్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇవన్నీ మాన్యువల్గా చేయాలంటే ఆలోచించుకోండి, అంటే ఎంత అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. ఒకటి ఎఫర్ట్, ఒకటి సెకండ్ ఏంటంటే యాక్యురసీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం తప్పులు చేస్తాం కదా, ఖచ్చితంగా హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా పోతాయి అన్నమాట. కానీ ఒక యాప్ వల్ల జాబ్స్ కూడా తగ్గిపోతాయిగా. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ ఉన్నాయి కదా, సో అవి ఖచ్చితంగా తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు మనం కనుక రిపీటెడ్ వర్క్ చేస్తున్నాము, ఆపరేషనల్ వర్క్ చేస్తున్నాము, సో ఆ జాబ్స్ నీడ్ ఉండదన్నమాట. సిస్టమ్ వచ్చేసి మొత్తం ఆటోమేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, అతను ఈ అప్లికేషన్స్ ఎవరైనా రీఎంబర్స్మెంట్స్ కానీ ఏదైనా క్లెయిమ్ చేసినప్పుడు ఆ షీట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇంకొక డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాడు అనుకుందాం అప్రూవల్కి, అతను జాబ్ పోతుంది. కానీ ఇప్పుడు నన్ను అడిగితే దట్స్ అ గుడ్ న్యూస్. ఎందుకంటే సో అతను వచ్చేసి అప్స్కిల్ చేసుకొని మంచి క్రియేటివ్ జాబ్ లేదా ఇంపార్టెంట్ జాబ్ మీద ట్రైన్ చేసుకోవచ్చు అనమాట తను. సో మీరు అన్నట్టు జస్ట్ క్లరికల్ అండ్ ఆపరేషనల్ జాబ్స్ ఆటోమేషన్ వల్ల లేకపోతే ఇలాంటి అప్లికేషన్స్ వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. కానీ అట్ ద సేమ్ టైం సో స్కిల్డ్ జాబ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డార్విన్బాక్స్ ఉంది, ఇప్పుడు క్లరికల్ జాబ్స్ పోతాయి. బట్ ద సేమ్ టైం ఇప్పుడు డార్విన్బాక్స్ అంతా కాన్ఫిగర్ చేసి మొత్తం పాలసీస్ అంతా సెటప్ చేయడానికి మరి ఆ జాబ్ ఉంటుంది కదా ఆర్గనైజేషన్లో, అంటే హెచ్ఆర్ న్యూ టెక్నాలజీ నేర్చుకోవాలి కదా, మరి అంటే ఫంక్షనాలిటీ టెక్నాలజీ నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఒక కంపెనీ డార్విన్బాక్స్ తీసుకున్నప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి కూడా ఒక 2-3 కావాలి, డిఫరెంట్ మాడ్యూల్స్కి అలా. మరి ఆ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, అవి వెరీ ఇంపార్టెంట్ జాబ్స్. సాలరీస్ కానీ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో దెన్ పీపుల్ వచ్చేసి మేబీ వాళ్ళు దాని మీద ఫోకస్ చేయొచ్చు అనమాట. డెమో చాలా బాగా చూపించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు మీరందరూ 3 పార్ట్నర్స్, సో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? అంటే గ్రోత్ గురించి, డబ్బుల గురించి ఎవరు ఎక్కువ మాట్లాడతారు? సో మీరు ఆర్గనైజేషన్ అంటే మా ప్రోడక్ట్ కంపెనీ తీసుకుంటే, ఇప్పుడు జనరల్గా ఏ కంపెనీలో అయినా మెయిన్ 3 పనులు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఆ ప్రోడక్ట్ని బిల్డ్ చేయటం, ప్రోడక్ట్ని అమ్మటం, అమ్మిన తర్వాత ఆ ప్రోడక్ట్ని కస్టమర్స్కి అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయడం. సో మేము 3 కూడా అలానే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అకౌంటబిలిటీస్. సో నేను వచ్చేసి ప్రోడక్ట్ అండ్ ఇంజనీరింగ్, ప్రోడక్ట్ని బిల్డ్ చేయటం నా పని. జయంత్
వచ్చేసి ప్రోడక్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్, అమ్మటం ఆయన పని. సో తర్వాత క్లయింట్స్ని మొత్తం మేనేజ్ చేయటం, అంటే ప్రోడక్ట్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయటము, ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ రిజాల్వ్ చేయడం, అదంతా కూడా ఆ టీం అంతా కూడా రోహిత్ కింద వస్తుంది. సో మేము ముగ్గురం అయితే అలా అకౌంటబిలిటీస్ అలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. దాంతోపాటు చాలా సపోర్ట్ ఫంక్షన్స్ ఉంటాయండి, ఫైనాన్స్, హెచ్ఆర్ అన్నీ కూడా, అవి కూడా రోహిత్ కిందే వస్తాయి. ఆపరేషన్స్ అన్నీ కూడా తను చూస్తాయి. సో హూ ఆర్ యువర్ ఇన్వెస్టర్స్? So we have a bunch of great investors, Andy. So very early on, there is an investor called India Partners, which is a Hyderabad-based investors who invested in us. This is 2016. Tarvata we had Lightspeed. Lightspeed, itlanti companies lo globally one of the best investors. SaaS enterprise companies lo. Then we have Sequoia, which is the largest investor in the world. 2020 lo we had investment from Salesforce. Salesforce, ma business lo, SaaS business lo, it is the number one in the world. సో వాళ్ళు ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మా దాంట్లో. తర్వాత లాస్ట్ ఇయర్ ఆర్ ఇయర్ స్టార్టింగ్లో టీసీవీ అనే ఇన్వెస్టర్, దిస్ ఇస్ అగైన్ యుఎస్ ఇన్వెస్టర్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ అస్, అండ్ దట్ వాస్ ద యూనికార్న్ రౌండ్ వాల్యుయేషన్. సో గ్రోత్ గురించి ఆలోచిస్తే మీరు ముగ్గురులో ఇనిషియేటివ్ ఎవరు ఎక్కువ తీసుకుంటారు? ఎక్కువ కొంచెం హైపర్గా, అంటే ఎప్పుడైనా ఏ బిజినెస్లో అయినా ముగ్గురున్నా ఇద్దరున్నా ఒకరు ఇంకా హైపర్ యాక్టివ్ ఉంటారు, ఒకరు చాలా కామ్గా ఉంటారు. సో మీరు ముగ్గురు ఉన్నారు, ఎవరు కామ్గా ఉన్నారు, ఎవరు హైపర్ యాక్టివ్గా ఉన్నారు? సో మేము ముగ్గురం బాగా బ్యాలెన్స్డ్ అండి పర్సనాలిటీస్. అంటే వీఆర్ 3 వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్. మీరు స్కిల్స్ తీసుకున్నా లేకపోతే ఎమోషనల్గా తీసుకున్నా కానీ ముగ్గురం కూడా 3 ప్లేసుల్లో ఉంటాం అనమాట. సో అందుకే బాగా బ్యాలెన్స్ అయింది అనుకుంటాం మేము. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ వచ్చేసి, జయంత్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో అంతకుముందు తను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో చేసేవాడు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అంటే బాగా అగ్రెషన్ ఉంటుంది, బాగా గ్రో అవ్వాలి, డీల్ చేయాలి అలా. సో గ్రోత్ వైజ్ బాగా పుష్ కానీ అంతా కూడా జయంత్ బాగా పుష్ చేస్తాడు మమ్మల్ని. సో నేను వచ్చేసి ప్రోడక్ట్ అండ్ టెక్. సో నేను వచ్చేసి నాకు బాగా డీటెయిల్ ఓరియంటేషన్ బాగా ఎక్కువ అనమాట. సో ప్రోడక్ట్ బిల్డ్ చేసినప్పుడు బాగా బిల్డ్ చేయాలి కదా, అంటే చూసి లాస్ట్ దాని దాకా మనకు ఆ డీటెయిల్ ఓరియంటేషన్ ఉండాలన్నమాట. ఇంపర్ఫెక్షన్ వస్తే బాబోయ్ ఏమవుతుందో అని చెప్పి ఆ ప్యానిక్ ఉండాలి. అది నాకు అది న్యాచురల్గా, నేను అలాంటి పర్సన్ది. సో నాకు అది బాగా అడ్వాంటేజ్ అయింది. సో ఆపరేషన్స్లో ఏంటంటే క్లయింట్స్ని మేనేజ్ చేయడం ఈజీ కాదు, బాగా పేషెన్స్ ఉండాలి. చాలా కామ్గా అండ్ డెసిషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్ మైండ్తో తీసుకుంటాడు. మా ముగ్గురులో రోహిత్ బాగా బ్యాలెన్స్డ్ ఉంటాడు, సో ఆయన అదే హ్యాండిల్ చేస్తున్నాడు. సో what are your advices to different kind of companies and startups, especially same HR technologies లో వచ్చే స్టార్టప్స్కి మీరు ఏం చెప్తారు? ఇన్ జనరల్ అంటే తర్వాత మ్యాచ్ చేయి, అంటే జనరల్గా ఎనీ స్టార్టప్ అంటే నేను మా జర్నీ మీద కనుక రిఫ్లెక్ట్ అయితే, ఒకటి ఎప్పుడు కూడా స్టార్టప్ ఒంటరిగా స్టార్ట్ చేయటం నేనైతే అసలు అడ్వైస్ చేయను. చాలా టఫ్ జర్నీ అండి ఒక కంపెనీని స్టార్ట్ చేసి గ్రో చేయటం అనేది. డెఫినెట్గా కూడా కో-ఫౌండర్స్, పార్ట్నర్స్ ఉంటే అడ్వాంటేజ్ అనే కాదు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ ఏంటంటే ఫౌండర్స్ కూడా కొంచెం కాంప్లిమెంటరీ స్కిల్ సెట్స్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రస్ట్ ఉండాలండి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఎందుకంటే చాలా స్టార్టప్స్ వచ్చేసి ఐడియా వల్ల లేకపోతే మనీ లేకపోవడం వల్ల ఫెయిల్ అవ్వండి, అంటే ఫౌండర్స్ మధ్య ఈక్వేషన్ వల్ల ఫెయిల్ అవుతాయి. సో అది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. వీ గాట్ లక్కీ అని. I think two, ఇంకా అది కాకుండా ఆన్ ద బిజినెస్ ఫ్రంట్ ఓన్లీ 2 things అండి, అంటే ఓన్లీ 2 things matter. One, are your customers happy? Right, because at the end of the day they are the ones whoever are giving us business. And second is your team happy, right, because with them only you are going to be in this journey. So these 2 things again, one of course at the center is founders and how they come together. Second part is these 2, right, customers and team. If we do right by our customer and do right by our team, I think we'll be fine. And that is our belief. It was amazing talking to you guys. Thank you so much. Thank you, Taruna garu. Thanks for coming to our office and showing our office to the world. Thank you, Taruna garu. Thank you very much. Pleasure hosting you అండి. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా Darwinbox స్టోరీ. సో ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే డెఫినెట్లీ ట్రస్ట్ ఉండాలంటున్నారు. అంతేకాదు టీమ్ హ్యాపీ, కస్టమర్ హ్యాపీ అంటే స్టార్టప్ డెఫినెట్లీ టాప్లో వెళ్తుంది. కీప్ వాచింగ్ ఎన్ బిజినెస్.